యుద్ధం ఇంకా కొనసాగుతోందా భారత్ పాక్ మధ్య అంటే సో ఈ మధ్య కాలంలో యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా అనే అమ్మాయి పట్టుబడ్డం అసలు ఏ ఇన్ఫర్మేషన్ లీక్ చేస్తే అంత సీరియస్ అయింది వ్యవస్థ జ్యోతి మల్హోత్రా అనే యూట్యూబర్ ఏ అంశాలపై తను వివరాలు ఇచ్చేసింది తన్ని ఎంత అరెస్ట్ చేసిన పరిస్థితి రావడం అదే సోషల్ మీడియాని ప్లాట్ఫామ్ గా చేసుకొని చెడును విస్తరింపజేస్తే ఆబ్వియస్లీ ఇన్ఫ్లుయెన్సర్స్ హావ్ బికమ్ ఇన్ఫార్మర్స్. అసలు ఎలా పట్టుకుని ఉంటారు జ్యోతి మల్హోత్రా అనే ఒక ఇన్ఫ్లుయెన్సర్ ని ఎలా పట్టుకున్నారు? ఒక్క జ్యోతి మల్హోత్రానే కాదు, ఇవి కాకుండా ఇంకొక 12 మంది వరకు ఉన్నారు. అంటే ఏ కోణం నుంచి ఈ అమ్మాయి ఇన్ఫర్మేషన్ అందించి ఉంటుంది సార్? అంటే కొన్ని మనము టీవీల్లో కొన్ని మాట్లాడకూడదు. టెర్రరిజం, టూరిజం రెండింటిని మనం గమనించాలి. టెర్రరిస్టుల యొక్క మెయిన్ టార్గెట్ ఏంటంటే టూరిస్ట్ ప్లేస్ని ధ్వంసం చేయాలి. వాళ్ళు 26 మంది మన టూరిస్టుల్ని, మన భారతీయ పౌరుల్ని పట్టున పెట్టుకున్నారు. అది ఒక ఎత్తు అయితే అసలు మెయిన్ గేమ్ ఏంటో తెలుసా? ఇన్ని వేల మంది ఇన్ఫ్లుయెన్సర్స్ ఉన్నారు కదా, వై ఓన్లీ జ్యోతి మల్హోత్రా? సో మరి దీని పర్యవసానాలు ఎలా ఉంటాయి? ముందు సివిలియన్స్ ఎలా జాగ్రత్త పడాలి దీనికి? ఇలాంటివి జరగకుండా ఉండాలంటే ఏం చేయాలంటే ఫస్ట్ వెల్కమ్ టు సాక్షి ఫ్యామిలీ. యుద్ధం ఇంకా కొనసాగుతోందా భారత్ పాక్ మధ్య అంటే ఒక విధంగా కొనసాగుతుందనే చెప్పాలి. ఎందుకంటే సైబర్ స్పేస్లో ఇన్ఫర్మేషన్ వార్ఫేర్ జరుగుతోంది. రహస్య భోగట్టాలు లాగే ప్రయత్నం శత్రుదేశం చేస్తున్న మాట కూడా వాస్తవం. సో ఈ మధ్య కాలంలో యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా అనే అమ్మాయి పట్టుబడ్డం అసలు ఏ ఇన్ఫర్మేషన్ లీక్ చేస్తే అంత సీరియస్ అయింది వ్యవస్థ? నిజంగా అది సాధ్యమా? ఈ అంశాలపై మాట్లాడడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ డిఫెన్స్ అండ్ సెక్యూరిటీ ఎక్స్పర్ట్, సెంటర్ ఫర్ హ్యూమన్ సెక్యూరిటీ స్టడీస్ వ్యవస్థాపకులు డాక్టర్ కన్నిగంటి రమేష్. అనేక విభాగాలకి సెక్యూరిటీ అంశాలపై సలహాదారుగా కూడా వారు ఉన్నారు. అండ్ ముఖ్యంగా విదేశీ వ్యవహారాలు, అంతర్గత భద్రత వీటన్నిటిపై కూడా ఆయన నిపుణులు, నిష్ణాతులు. డాక్టర్ రమేష్ గారు నమస్తే అండి. నమస్తే స్వప్న గారు. అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ టు టాక్ టు యూ బికాజ్ యు ఆర్ వన్ ఆఫ్ ద సీనియర్ మోస్ట్ డిస్టింగ్విష్డ్ జర్నలిస్ట్ that I have come across in the recent past. మీ దగ్గర మీతో కూర్చుంటేనే దేశ అంతర్గత భద్రత, విదేశీ వ్యవహారాల మీద చక్కగా దాని గురించి అవగాహనతో పాటు చెప్పగలిగిన సామర్థ్యము, చెప్పగలిగిన విషయ పరిజ్ఞానం మీకుంది. నేను ఆ విధంగా మిమ్మల్ని అంటే మీతో కూర్చున్నప్పుడు దేశానికి ఎంతో మేలు జరుగుద్ది. ఎందుకంటే చక్కటి ప్రశ్నలు వేస్తారు, విషయ పరిజ్ఞానం ఉంది కాబట్టి దేశం మొత్తం ఉపయోగకరంగా ఉంటుంది మనం చేయబోయే. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ డాక్టర్ రమేష్ గారు. ఫస్ట్ ప్రశ్న, జ్యోతి మల్హోత్రా అనే యూట్యూబర్ ఏ అంశాలపై వివరాలు ఇచ్చేసింది? జస్ట్ బికాస్ ఆఫ్ దట్ తన్ని ఎంత అరెస్ట్ చేసిన పరిస్థితి రావడం. బిఫోర్ ఐ ఆన్సర్ దట్ క్వశ్చన్, ఒక చిన్న దేశ భద్రతకు సంబంధించి ముఖ్యంగా మన ఈ ప్రోగ్రాం చూస్తున్న తెలుగు వారికి భారతదేశ భౌగోళిక స్వరూపం ఒకసారి చెప్పాలి. ఎందుకు చెప్పాలి అంటే మన ఇంటి చుట్టుపక్కల వైశాల్యం ఎంత, మనకి ఎన్ని ఎకరాల పొలం ఉంది, ఎన్ని స్థలాలు ఉన్నాయి, ఎంత బంగారం ఉంది, ఎక్కడెక్కడ డబ్బులు దాచిపెట్టుకున్నాం అనే దాని మీద మంచి అవగాహన ఉంటుంది కదా. 100% ఉంటుందా ఉండదా? అవును, ఉంటుంది కదా. మరి మన ఇంటి గురించే మీకు అంత అవగాహన ఉంది కదా, ఇప్పుడు దేశం గురించి ఆ అవగాహన పెంచుకోవాల్సిన అవసరం తప్పకుండా ఉంది, ఏర్పడింది. కాబట్టి ఒక 30 seconds మీరు నేను చెప్పేది శ్రద్ధగా వినండి. భారతదేశం గురించి, భారతదేశానికి 15,000 కిలోమీటర్ల భూసరిహద్దు ఉందండి. 15,000 కిలోమీటర్ల భూసరిహద్దులో భారతదేశానికి బంగ్లాదేశ్కి మధ్య 4,096 కిలోమీటర్ల భూసరిహద్దు ఉంది. భారతదేశానికి చైనాకి మధ్య 3,488 కిలోమీటర్ల భూసరిహద్దు ఉంది. భారతదేశానికి పాకిస్తాన్కి మధ్య 3,323 కిలోమీటర్ల భూసరిహద్దు ఉంది. భారతదేశానికి నేపాల్కి మధ్య 1,757 కిలోమీటర్ల భూసరిహద్దు ఉంది. భారతదేశానికి మియన్మార్ లేదా బర్మా అంటారు, ఇదివరకు ఇప్పుడు మియన్మార్ అంటారు, దానికి మధ్య మన భారతదేశానికి మియన్మార్కి మధ్య 16,084-83 కిలోమీటర్ల సరిహద్దు ఉంది. భూటాన్ హ్యాపీనెస్ ఇండెక్స్లో నెంబర్ 1గా ఉంది ప్రపంచంలో. భూటాన్ వాళ్ళకి మనకి మధ్య 699 కిలోమీటర్ల భూసరిహద్దు ఉంది. ఆఫ్ఘనిస్తాన్కి భారతదేశానికి మధ్య 106 కిలోమీటర్ల భూసరిహద్దు ఉంది. భారతదేశానికి శ్రీలంకకి మధ్య భూసరిహద్దు లేదు, నీటి అంటే సీ కోస్ట్
మనకి వాళ్ళకి మధ్య సరిహద్దుగా ఉంది బే ఆఫ్ బెంగాల్లో. రైట్. సో ఇది భారతదేశం యొక్క భౌగోళిక ముఖ చిత్రాన్ని నేను మీ ముందర ఆవిష్కరించాను. ఆ సేతు హిమాచలం కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు. ఇంకొక పక్కన చూడాల్సింది మనము స్వప్న మేడం గారు, 11,098 కిలోమీటర్ల సముద్ర తీర ప్రాంతం ఉంది భారతదేశానికి. 11,098 కిలోమీటర్ల సముద్ర తీరం, కోస్ట్ లైన్ ఆఫ్ ఇండియా. జస్ట్ ప్రేక్షకులు చూడొచ్చు, నన్నే ఒక భారతదేశం అనుకోండి. ఇది ఏదైతే ఉందో ఈ నెక్లెస్ గుజరాత్, మహారాష్ట్ర, గోవా, కర్ణాటక, కేరళ, తమిళనాడు, ఆంధ్ర, ఒరిస్సా, వెస్ట్ బెంగాల్. ఈ నెక్లెస్ 9 సముద్ర తీర ప్రాంత రాష్ట్రాలు. గుజరాత్, గోవా, మహారాష్ట్ర తర్వాత కర్ణాటక, కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, ఒరిస్సా, వెస్ట్ బెంగాల్. ఇవి కాకుండా 4 ఇంపార్టెంట్ కేంద్రపాలిత ప్రాంతాలు ఉన్నాయి సముద్ర తీరం కాపాడుకోవడానికి. అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్, లక్షద్వీపు, దామన్ దియు, పుదుచ్చేరి, పాండిచ్చేరి. ఇవన్నీ కలిపి 11,098 కిలోమీటర్ల సముద్ర తీర ప్రాంతము, 15,000 కిలోమీటర్ల ల్యాండ్ బోర్డర్స్, 26,000 కిలోమీటర్లని ప్రతిరోజు ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్, కోస్ట్ గార్డ్, ఈ నాలుగు స్తంభాల్లాగా ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్, కోస్ట్ గార్డ్, వాటితో పాటు మెరైన్ పోలీస్, అంటే పోలీస్ డిపార్ట్మెంట్లో ఒక స్పెషల్ వింగ్ ఈ సముద్ర తీర ప్రాంత రాష్ట్రాలకి 9టికి. వీటితో పాటు ఇంటెలిజెన్స్ బ్యూరో, రీసెర్చ్ అనాలిసిస్ వింగ్, సిఐఎస్ఎఫ్, సిఆర్పిఎఫ్, ఐటీబీపీ, అస్సాం రైఫిల్స్, ఎస్ఎస్బి, సశస్త్ర సీమా బల్. ఇంతమంది కష్టపడి రాత్రింబౌళ్ళు శ్రమిస్తేనే ఇవాళ మన అందరము వ్యాపారం చేసుకున్నా, వాణిజ్యం చేసుకున్నా, పెళ్లి చేసుకున్నా, చావులైనా, లేకపోతే శుభకార్యాలైనా, అశుభకార్యాలైనా, స్కూళ్ళైనా, గ్రాడ్యుయేషన్స్ అయినా, ఉద్యోగాలైనా, ఏం జరిగినా అవి సాఫీగా కొనసాగడానికి 25 లక్షల మంది మెన్ ఇన్ యూనిఫామ్ ఆర్ వర్కింగ్ ఫ్రమ్ ఆర్మ్డ్ ఫోర్సెస్. ప్లస్ 15 లక్షలు, మినిమం 15 లక్షల మంది పోలీసులు ఉంటారు. అవును. అంటే ఒక 1,50,00,000 లక్షల మంది రాత్రింబౌళ్ళు శ్రమిస్తే మనం సురక్షితంగా ఉన్నాము అనే ఒక ఇది బేసిక్ ఫ్యాక్ట్. అవును. నీ దేశం గురించి, మన దేశం గురించి మనం పట్టించుకోకపోతే ఎవరు పట్టించుకుంటారు? చాలా మంచి పాయింట్ చెప్పారు. అటువంటిది ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, ఇన్ఫాక్ట్ షాకింగ్ విషయం ఏంటంటే, మన దేశ పౌరురాలైన జ్యోతి మల్హోత్రా ఎందుకు ఇంతటి ఒక పాపానికి పాల్పడిందని చెప్తాను స్వప్న గారు. ఒక 100 మంది ఒక కుటుంబంలో ఉంటే ఒకళ్ళు ఇద్దరు తేడాగా పడతారు. అవును. మైండ్ సెట్టే తేడా ఉంటుంది. అలాగే సోషల్ మీడియా అనే ఒక వేదికని ఉపయోగించుకొని, ప్లాట్ఫామ్ని మంచి విషయాల మీద ఇన్ఫ్లుయెన్స్ చేస్తే వాళ్ళని గుడ్ ఇన్ఫ్లుయెన్సర్స్ అంటారు. అదే సోషల్ మీడియాని ప్లాట్ఫామ్గా చేసుకొని చెడును విస్తరింపజేస్తే ఆబ్వియస్లీ ఇన్ఫ్లుయెన్సర్స్ హ్యావ్ బికమ్ ఇన్ఫార్మర్స్ అనేది ఇప్పుడు మనకి తెలిసింది. నౌ ఫ్రమ్ ఇన్ఫ్లుయెన్సింగ్ ఆఫ్ ఎ గుడ్ థాట్స్ ఆర్ గుడ్ లీడర్షిప్ ఆర్ గుడ్ థింగ్స్, మంచి జరిగేవి, ఆహ్లాదకరమైనవి, వీటిని ఇన్ఫ్లుయెన్స్ చేయాల్సింది పోయి చెడు విషయాలని, భారతదేశ అంతర్గత భద్రతా రహస్యాలని, సింబాలిక్ అండ్ సాఫ్ట్ అని 2 ఉంటాయి టార్గెట్స్. అవునవును. ఈ సింబాలిక్ కట్టడాలు, చారిత్రక కట్టడాలు అవనివ్వండి, వైటల్ ఇన్స్టలేషన్స్ అవనివ్వండి, జాతి యొక్క ఔన్నత్యానికి, అభివృద్ధికి పాటుపడే వైటల్ ఇన్స్టలేషన్స్ని అన్నెసెసరీగా షూట్ చేసి, అన్నెసెసరీగా కాకుండా అన్నెసెసరీగా షూట్ చేయటం తప్పు. చాలా ఫోకస్డ్గా దాన్ని పాకిస్తానీ హైకమిషన్ ఇన్ న్యూఢిల్లీలో పనిచేస్తున్న ఒక పాకిస్తానీ ఆఫీసర్, డానిష్ అతని పేరు, అతనితో రిలేషన్స్ ఏర్పాటు చేసుకొని అతని యొక్క కోఆపరేషన్తో పాకిస్తాన్ 2 సార్లు వెళ్ళొచ్చి ఆ మీద వచ్చిన ఇవన్నీ, దీస్ ఆర్ ది ఎలిగేషన్స్. రైట్ నౌ దే ఆర్ ట్రైంగ్ టు ప్రూవ్ ద లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీస్ ఆఫ్ ఇండియా. రైట్. వాళ్ళు ప్రూవ్ చేసే ప్రయత్నం చేస్తారు. అసలు ఎలా పట్టుకుని ఉంటారు జ్యోతి మల్హోత్రా అనే ఒక ఇన్ఫ్లుయెన్సర్ని? ఎలా పట్టుకున్నారు? చెప్తానండి. ఇంటెలిజెన్స్ ఒక 5 రకాలు ఉంటాయండి. హ్యూమన్ ఇంటెలిజెన్స్, మనిషి రూపంలో ఉన్న ఇంటెలిజెన్స్, మనుషుల ద్వారా వచ్చే ఇంటెలిజెన్స్, టెక్నికల్ ఇంటెలిజెన్స్, విజువల్ ఇంటెలిజెన్స్, ఇమేజరీ ఇంటెలిజెన్స్, శాటిలైట్ ఇంటెలిజెన్స్, అఫెన్సివ్ ఇంటెలిజెన్స్, డిఫెన్సివ్ ఇంటెలిజెన్స్, హారిజాంటల్ ఇంటెలిజెన్స్
అండ్ వర్టికల్ ఇంటెలిజెన్స్. రైట్. ఇన్ని రకాల ఇంటెలిజెన్స్ని వెన్ యూ కనెక్ట్ ద డాట్స్ యూ గెట్ ఏ యాక్షనబుల్ అండ్ క్రెడిబుల్ ఇంటెలిజెన్స్ అంటారు. అవును. ఏదో ఊరినే ఒకళ్ళ మీద ఆరోపణ అట్లా వేసేసారు. కరెక్ట్. దాని వెనక ఎంతో బ్యాక్గ్రౌండ్ వర్క్ చేసిన తర్వాత మాత్రమే అది బయటకు వస్తుంది. అవును. సో మీరు అడిగారు ఎలా ఆమెని ఐడెంటిఫై చేయగలిగారని. సో దీని వెనక మీకు ఇన్ని రకాల ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్ సమిష్టి కృషి, దీంతోపాటు వాళ్ళు తీసిన వీడియోసు, ఆ వీడియోసు శత్రు దేశాల్లోకి రీచ్ అయ్యి శత్రు దేశంలో పలానా ఆఫీసర్ దగ్గర ఈ వీడియో తాలూకా విషయాలు కూడా అక్కడ ఉంటాం కోరిలేట్ చేసుకున్నారు. సో అంటే ఇప్పుడు మన అకౌంట్లో, మన సోషల్ మీడియా అకౌంట్లో ఉన్న వీడియోస్ని బట్టి ఏమంటే మీరు తప్పు అని చెప్పడం కాదు, ఆ వీడియోస్ యొక్క కంటెంట్ని శత్రు దేశాలకైతే ఏదైతే పాకిస్తాన్లో రీచ్ అయిన ఆ పర్టికులర్ ఆఫీసర్ దగ్గర ఉన్నదాన్ని మనకున్న ఇంటెలిజెన్స్ ద్వారా క్రోడీకరించుకొని అప్పుడు మాత్రమే అవును చెప్పగలుగుతారు. ఎందుకు ఒక కోర్ట్ ఆఫ్ లాలో దీన్ని ప్రూవ్ చేయాలి మళ్ళీ. అవును. ఇట్స్ నాట్ ఓన్లీ సేయింగ్ హే యూ హ్యావ్ కమిటెడ్ క్రైమ్ ఆర్ యూ హ్యావ్ డన్ దిస్ స్పై ఆర్ ఇస్పనాయేజ్ అంటారు. ఎస్పెనాయేజ్ ప్రొనౌన్సియేషన్లో తేడా ఉందంతే. సో ఈ ఇస్పెనాయేజ్ ఆర్ ఎస్పెనాజ్ అంటే గూఢాచార్యము తెలుగులో చెప్పాలంటే, అంటే జాసూజీ అని హిందీలో అంటారు. అవును. సో ఈ గూఢాచారి అనేది ఎందుకు చేయాలి? చేస్తే మన దేశ అభివృద్ధి కోసం చేయాలి. అవును. లేకపోతే ఇక్కడ 140 కోట్ల మంది డెవలప్మెంట్ కోసం చేయాలి. సో నువ్వు ఈ దేశంలో ఉంటా, ఈ దేశం తిండి తింటా, ఈ దేశ జాతీయ గీతం పాడతా, ఈ దేశ త్రివర్ణ పతాకానికి వ్యతిరేకంగా అది పాకిస్తాన్ లాంటి దేశానికి నువ్వు సమాచారం అందించావని తెలిసిన దగ్గర నుంచి ఆమె కాదు, ఒక్క జ్యోతి మల్హోత్రానే కాదు, ఇంకో 12 మంది ఉన్నారని. ఇవి కాకుండా ఇంకొక 12 మంది వరకు ఉన్నారు. 6 ఒకళ్ళు ఉత్తరప్రదేశ్ నుంచి, 6 పంజాబ్ నుంచి, 6 హర్యానా నుంచి. ఓహో. సో అంతా కేంద్రీకృతమై ఉంది అక్కడ. ఎందుకు కేంద్రీకృతమైందంటే బోర్డర్ స్టేట్స్ అయ్యి. అవును. హర్యానా ముఖ్యంగా, పంజాబ్ ఈజ్ ఏ బోర్డర్ స్టేట్. అంటే ఏ కోణ నుంచి ఈ అమ్మాయి ఇన్ఫర్మేషన్ అందించి ఉంటుంది సార్? అంటే మీరు చెప్తాను. అంటే కొన్ని మనము టీవీలో కొన్ని మాట్లాడకూడదు. అంటే ఈ ఫలానా బిల్డింగ్ కి ఎన్ని ఎంట్రన్సెస్ ఉన్నాయి అంతే, అటువంటి అంటే ప్రాథమిక సమాచారం ఇచ్చినా చాలు. మీరు అడగొచ్చు నన్ను, ఆ ప్రాథమిక సమాచారము అందరి దగ్గర ఉంటుంది కదా అని. పాకిస్తాన్ శాటిలైట్లు ఉంటాయి కదా, వాళ్ళు కూడా మరి ఇండియా మీద ఫోకస్ పెట్టి శాటిలైట్ నుంచి తీసుకోవచ్చు కదా అని. అవును. అది ఏరియల్ షాట్స్ ఆర్ కంప్లీట్లీ డిఫరెంట్ ఫ్రమ్ షీ ఈజ్ వాకింగ్ ఇన్ టు ద ప్లేస్. చిన్న ఉదాహరణ, హైదరాబాదులో వందే భారత్ మన రైలు ప్రయాణం ఇక్కడ స్టార్ట్ అయినప్పుడు బిట్వీన్ హైదరాబాద్ టు బెంగళూరు, షీ వాజ్ హియర్ ఇన్ హైదరాబాద్ ఆల్సో. షీ ఎంటర్డ్ ఇన్ టు ద ట్రైన్, షీ సాట్ ఆన్ the newly built Vande Bharat Express. She sat inside the train and she was relaxing in the chair and making videos going around the VIP movement and all that, entry point, exit point and many other issues. అది కూడా పట్టుబడిందా? That video also been caught. Oh my god. అంటే తను అసలు మొత్తం భారతదేశం వైటల్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా, అంటే అన్ని కాకపోయినా చాలా వరకు సాఫ్ట్ టార్గెట్స్ కి సంబంధించి. మీరు లాస్ట్ టైంలో కూడా స్వప్న మేడం గారు మన ఇద్దరం మాట్లాడుకున్నప్పుడు టూరిస్ట్ ప్లేసెస్ అని చెప్పారు. అవును. టెర్రరిజం, టూరిజం రెండింటిని మనం గమనించాలి. టెర్రరిస్టుల యొక్క మెయిన్ టార్గెట్ ఏంటంటే టూరిస్ట్ ప్లేస్ని ధ్వంసం చేయాలి. అవును. ఎందుకు? టూరిస్ట్ ప్లేసెస్ ధ్వంసం చేయటం వలన ఆ దేశానికి ఎకానమీ పడిపోద్ది. ఫస్ట్ ఆ దేశం మీద ఉన్న పాజిటివ్ ఇంప్రెషన్ అబ్రాడ్ పడిపోతుంది. తర్వాత టూరిస్టులుగా వచ్చేవాళ్ళు ఒకళ్ళైతే ఆ టూరిజానికి సంబంధించి బిజినెస్ చేసుకొని కడుపు నింపుకునే వాళ్ళు లోకల్స్ ఉంటారే, వాళ్ళ యొక్క పొట్ట కొడతారు మీరు. ఇది టెర్రరిస్ట్ ఇన్సిడెంట్ జరగానే హోటల్స్ మూతపడిపోతాయి, ఆ టూరిస్ట్ స్పాట్స్ మూతపడిపోతాయి. తద్వారా టూరిస్ట్ గైడ్ల దగ్గర నుంచి టూరిస్టులకు అమ్ముకునే వస్తు సామాగ్రి ఎన్ని ఉంటాయి అవన్నీ ఆ వ్యాపారస్తులందరూ దివాళా తీస్తారు. కరెక్ట్. దాని మూలన ఏమవుద్ది, అక్కడున్న వాళ్ళకి దేశం మీద ఒక రకమైన చూడు ఈ దేశం మమ్మల్ని కాపాడలేకపోయింది అని ఒక ఫీలింగ్. మనకి 26/11 కూడా ఇంచుమించు అంతే కదా, ఒక చాలా పెద్ద దెబ్బ పడింది. అండ్ ఇప్పుడు పహల్గామ్ కూడా ఒక టూరిజం బాగా ఆగిపోయింది బికాస్ ఆఫ్ ద, మీరు అన్నట్టు టూరిజం చాలా పెద్ద ఏది వీళ్ళు బాగా బాగుపడిపోతున్నారు. లోకల్ సగటు కాశ్మీరీ యువత ఎడ్యుకేషన్ పెరిగింది ప్రామాణికంగా 2019 నుంచి. మీరు గమనించండి, ఎడ్యుకేషన్ ఆపర్చునిటీస్ పెరిగినాయి, ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ పెరిగినాయి. లాట్ ఆఫ్ కాశ్మీరీ యూత్ స్టార్టెడ్ కమింగ్ అవుట్ ఆఫ్ కాశ్మీర్ టు
మన మిగతా పట్టణాలకి భారత్లో ఉన్న ఇక్కడి నుంచి చాలామంది అక్కడికి వెళ్తున్నారు. అదే సో ఈ మంచి మ్యాచ్ మిక్సింగ్ జరుగుతుంది కదా, వీఆర్ గోయింగ్ దేర్, దే ఆర్ కమింగ్ హియర్. తద్వారా ఏం పెరుగుతుందండి? నేషనల్ ఇంటిగ్రిటీ పెరుగుతుంది. అవును. ఓ కాశ్మీరీస్ అంటే ఎవరో కాదు, మనోళ్లే, వాళ్ళు ఇట్లా ఉంటారు, వాళ్ళ ఆచారం ఇది, వాళ్ళ వ్యవహారం వెళ్ళి వాళ్ళ పద్ధతి ఇది అని మనకు తెలుస్తుంది. ఓ సౌత్ ఇండియా నుంచి కాశ్మీర్ వచ్చారు, దక్షిణ భారతం యొక్క సాంప్రదాయము విలువలు ఇది మొత్తం అక్కడ తెలుస్తుంది. ఆ విధంగా ఏమవుతుంది? దేశం ఐక్యం అవుతుంది. అవును. ఆ ఐకమత్యం పెరిగితే ఏమవుద్ది? బలం పెరుగుద్ది. బలం పెరిగితే ఏమవుద్ది? శత్రువుని చీల్చి జెండాడచ్చు. సో ఇవన్నిటినీ గమనించి వాళ్ళు ఇక్కడ మన పరమత సహనం ఉంది మేడం. ఇది హిందూ ముస్లిం యొక్క మంచి ఐక్యత ఏదైతే ఉందో, ద యూనిటీ, దే వాంటెడ్ టు మేక్ ఎ డెంట్. అంతే. వాళ్ళు 26 మంది మన టూరిస్టుల్ని, మన భారతీయ పౌరుల్ని పట్టున పెట్టుకున్నారు. అది ఒక ఎత్తు అయితే అసలు మెయిన్ గేమ్ ఏంటో తెలుసా? 40 కోట్ల మంది ముస్లిమ్స్ భారతదేశంలో ఉంటే, లేదా 30 కోట్ల మంది ఉంటే, ఆ 30 కోట్ల మందిని కూడా ఇక్కడున్న మిగతా హిందూ ముస్లిమ్స్ గొడవలు జరిగితే తద్వారా పాకిస్తాన్ లాపడొచ్చు. దే వాంటెడ్ టు టేక్ అడ్వాంటేజ్ అవుట్ ఆఫ్ దిస్. అంతే. అది దే మిజరబుల్లీ ఫెయిల్డ్ బికాజ్ వీ హ్యావ్ షోన్ ఎగ్జాంపులరీ యూనిటీ ఇన్ డైవర్సిటీ. ఇండియా స్టాండ్స్ ఫర్ యూనిటీ ఇన్ డైవర్సిటీ అనేది క్లియర్గా చెంప లాగి పెట్టి కొట్టారే. మీరు ఎన్నైనా డ్రామాలు వేయండి, హిందూ ముస్లిమ్స్ మేము ఇక్కడ కొట్టుకొని చచ్చే పరిస్థితి రాదు. ఎందుకంటే మా ఇద్దరి మధ్య చక్కటి అండర్స్టాండింగ్ ఉంది. రైట్. వీ హ్యావ్ ఏ వండర్ఫుల్ అండర్స్టాండింగ్ బిట్వీన్ హిందూ ముస్లిం, రిలీజియస్ టాలరెన్స్, పరమత సహనము మాకు నిండుగా మెండుగా ఉన్నాయి. మేము చాలా కలిసిపోయాం ఇక్కడ, మమ్మల్ని ఏం చేయలేరు అనే మెసేజ్ మనం ఇచ్చేసామండి. సో దట్ ఈస్ ది స్ట్రెంగ్త్ ఆఫ్ ఇండియా, మన సెక్యులర్ ఫ్యాబ్రిక్ అండి. అవును స్వప్న గారు, మన బలం మిసైల్స్, డ్రోన్స్, ఆర్మ్స్, బ్రహ్మోస్, S-400, తేజస్, INS విక్రాంత్. దిస్ ఈజ్ ఎట్ వన్ లెవెల్ అవర్ స్ట్రెంగ్త్. ద రియల్ స్ట్రెంగ్త్ ఈజ్ బిసైడ్స్ ఆల్ దీస్ థింగ్స్ అవర్ యూనిటీ ఇన్ డైవర్సిటీ, రిలీజియస్ టాలరెన్స్, సెక్యులర్ ఫ్యాబ్రిక్ ఆఫ్ దిస్ కంట్రీ ఈజ్ ద శ్రీరామ రక్ష. అది రమేష్ గారు, జ్యోతి మల్హోత్రా అనే ఇప్పుడు వ్యక్తితో పాటు 12 మందిని పట్టుకున్నారు. వాళ్ళు కీలకమైన స్థావరాల గురించి ఇన్ఫర్మేషన్ అందించి అది పాకిస్తాన్ ప్రముఖుల చేతిలో ఉంది అని చెప్పి మీరు చెప్పారు. సో మరి దీని పర్యవసానాలు ఎలా ఉంటాయి? ముందు సివిలియన్స్ ఎలా జాగ్రత్త పడాలి దీనికి? వెరీ గుడ్, చాలా మంచి ప్రశ్న సార్. వాట్ హ్యాస్ హ్యాపెండ్. జరిగిపోయింది. ఇలాంటివి జరగకుండా ఉండాలంటే ఏం చేయాలంటే, ఫస్ట్ నన్ను మీరు క్షమించాలి, అత్యుత్సాహానికి పోయి, ఓవర్ ఎక్సైట్మెంట్కి పోయి, వెళ్ళిన ప్రతి చోట ఓ ఫోటో క్లిక్ చేసి ఆ ఫోటోని దయచేసి సోషల్ మీడియాలో వేయొద్దు. గ్లామర్ అంత ఇంపార్టెంట్ కాదు, గ్రామర్ చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు గ్రామర్ అంటే సెక్యూరిటీ గ్రామర్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దాన్ అవును ఊపర్ అంటే పైన గ్లామర్. దయచేసి కమ్అట్ ఆఫ్ దట్ మెంటల్ అబ్సెషన్ విత్ ఫోటోగ్రాఫిక్. క్లిక్ పోస్ట్ ఇన్ ద సోషల్ మీడియా. దట్ ఈస్ గివింగ్ లాట్ ఆఫ్ ఇంటెలిజెన్స్ టు మెనీ అదర్స్. ఇన్ఫర్మేషన్, అవును, మీరు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు అనుకుంటున్నారు, ఆ ఇన్ఫర్మేషన్ వాళ్ళు ప్రాసెస్ చేసి ఇంటెలిజెన్స్గా మార్చుకుంటారు. అంతే. మీరేమనుకుంటారు? ఓకే, ఐ హ్యావ్ గాన్ టు తాజ్మహల్ ఆగ్రా, ఓకే, ఇట్స్ ఎ బ్యూటిఫుల్ మూమెంట్. తాజ్మహల్ లో అంటే ఆగ్రాలో ఉన్న తాజ్మహల్ ముందర ఫోటో తీసుకొని మీరు సోషల్ మీడియా వేసుకోవటంలో తప్పేం లేదు. యూ హ్యావ్ ఏ రైట్ టు ఎక్స్ప్రెస్ యువర్ దిస్ థింగ్, ఫ్రీడమ్లో, అది ఓకే. కానీ ఎంట్రీ పాయింట్లో, ఎగ్జిట్ పాయింట్లో అక్కడ ఎంతమంది పోలీసులు ఉన్నారు, ఎన్ని చోట్ల పోలీస్ పికెటింగ్ ఉంది, వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆ బ్యాక్గ్రౌండ్లో పోలీస్ పికెటింగ్, ఇక్కడి నుంచి మీరు ఫోటో తీసి అలాంటివి వేయకూడదు. వాట్ టు డూ, వాట్ నాట్ టు డూ, వాట్ టు షో, వాట్ నాట్ టు షో. డోంట్ డిస్ప్లే ఎవ్రీథింగ్ ఆన్ స్క్రీన్. అది ఆ జాగ్రత్త, సెన్సిటివిటీ ఇప్పుడు చాలా అవసరము. ముఖ్యంగా ఇంకోటి ఏంటంటేనండి, ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యుగంలో డీప్ ఫేక్స్తో పాటు మీ వాయిస్ నేను ఇంపర్సనేట్ చేస్తా, బాడీ షేమింగ్, ఇంకా దెర్ ఆర్ మెనీ థింగ్స్ కెన్ హ్యాపెన్ త్రూ బై యూజింగ్ AI. సో ఇలాంటప్పుడు ఇంకా మోర్ కేర్ఫుల్గా ఉండాలి. ఇంకోటి ఏంటంటే, ముఖ్యంగా ఇలాంటి సమయంలో ఎంత లిమిటెడ్గా మీరు సోషల్ మీడియాలో మీరు ఎక్కడికి వెళ్ళినా కానీ వాటిని దయచేసి పోస్ట్ చేయొద్దు. ఇప్పుడు గివెన్ ది కాంటెక్స్ట్,
రైట్. అండ్ ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో మీరు అన్నట్టు రమేష్ గారు, మరి కొంతకాలం క్రితం వెకేషన్స్ ఆపేయమని చెప్పారు వేసవి సెలవుల్లో. కాశ్మీర్ నార్మల్సీకి వచ్చిందా, ఇంకా టైం పడుతుందా? ఇంకా టైం పడుతుంది మేడం, ఇంకా టైం పడుతుంది. వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. సో ప్లీజ్ డు నాట్ విజిట్ రైట్ నౌ, అట్లీస్ట్ దిస్ మంత్ జూన్ నుంచి. అట్లాని టూరిజం ఆపాల్సిన అవసరం ఏమి లేదు. అప్పుడు కనుక టూరిజం ఆపేస్తే టెర్రరిస్టులు గెలుస్తారు, మనం ఓడిపోతాం. We have to go to tourist places. We have to go to all the important places where our army, navy, air force is working, because we have to instill that we are with them, they are with us. And also ఇంకొకటి మీకు చెప్పదలుచుకున్నాను ఈ కార్యక్రమం ద్వారా, మనం ఎట్లయితే కాశీ, రామేశ్వరం, అరుణాచలం, తిరుపతి, ఇంకా రిలీజియస్ ప్లేసెస్, అదే స్పిరిచువల్ ప్లేసెస్కి వెళ్తూ ఉంటాము, అలానే ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ పనిచేసే ప్లేసెస్కి కూడా వెళ్ళి అక్కడ సేఫ్ ఉందని చెప్పాలి జనాలకి మనం. అది కూడా అంటే ఈ ఒక్క మంత్ మట్టికి చేయొద్దు. జూన్ నుంచి కొంచెం పరిస్థితులు మారితే అప్పుడు లెట్స్ మేక్ అమర్నాథ్ యాత్ర ఏ సక్సెస్, లెట్స్ మేక్ కైలాష్ మానసరోవర్ యాత్ర ఏ సక్సెస్, లెట్స్ మేక్ పిలిగ్రమేజ్ టు అరుణాచలం సక్సెస్, తిరుపతి, యూ గో ఎనీవేర్, రామేశ్వరం, కన్యాకుమారి టు కాశ్మీర్ టు కన్యాకుమారి. బికాజ్ టెర్రరిస్టుల యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటి? టూరిజాన్ని అణిచేసి భారత్కి దెబ్బ కొట్టాలి, భయభ్రాంతుల్ని చేయాలి, ఫియర్ నింపాలి. ఆ ఫియర్ని మనం అధపాతాళానికి తొక్కాలి. ఆ తొక్కినప్పుడే మనం వాళ్ళ మీద టెర్రరిజం ఈజ్ ఆల్ అబౌట్ సైకలాజికల్ వార్ఫేర్ మేడం. అంతే. 100 మందిని చంపి ఒక 40 కోట్ల మందిలో 140 కోట్ల మందిలో ఎట్లా భయపట్టాలి? టెర్రరిస్ట్ ఎట్లా ఆలోచిస్తాడు? అవును. దానికి వ్యతిరేకంగా మనం ఏం చేయాలంటే, కొంత సమయం ఆ ఇన్వెస్టిగేషన్ ఆ ఏరియాలో పూర్తయ్యే వరకు సెక్యూరిటీ ఫోర్సెస్ అక్కడ దే హ్యావ్ టు కలెక్ట్ ఫోరెన్సిక్స్, కాబట్టి అంతవరకు సెక్యూరిటీ ఫోర్సెస్కి సహకరించి ఆఫ్టర్ దట్ నార్మల్సీకి వచ్చిన తర్వాత నుంచి వీ హ్యావ్ టు రీవిజిట్ ద ప్లేస్ అగైన్. రైట్. అప్పుడే మనము వీఆర్ గివింగ్ ఏ మెసేజ్ టు టెర్రరిస్ట్, యూ కాంట్ స్టాప్ అస్, యూ కాంట్ మేక్ అస్ ఫీల్ స్కేర్డ్. సో వీఆర్ బ్యాక్ ఆన్ అవర్ నార్మల్ ఫుటింగ్ అని చెప్పగలగాలి. ఆ విధంగా మనం సింబాలిక్గా వీ హ్యావ్ టు టెల్ దెమ్ వీఆర్ స్ట్రాంగర్ దాన్ యూ. చాలా అద్భుతమైన పాయింట్లు చెప్పారు రమేష్ గారు. ఫైనల్లీ ఇప్పుడు జ్యోతి మల్హోత్రా ప్రస్తుతం ఎక్కడ ఉన్నారు? కస్టడీలో ఉన్నారు? డెఫినెట్ ఆమె కస్టడీలో ఉన్నారు, ఇన్వెస్టిగేషన్స్ జరుగుతున్నాయి. అంటే ఆమె తెలిసే కాన్షియస్గా ఎంగేజ్ అయినట్టు తెలుస్తుందా? కాన్షియస్గా ఎంగేజ్ అయినట్టే ఆధారాలు ఉన్నబట్టే అరెస్ట్ చేశారు. ఇన్ని చూడండి మేడం, స్వప్న గారు, ఇన్ని వేల మంది ఇన్ఫ్లుయెన్సర్స్ ఉన్నారు కదా, వై ఓన్లీ జ్యోతి మల్హోత్రా? ఖచ్చితంగా తను అంతటి ఒక దుశ్చర్యకి పాల్పడింది కాబట్టి. అబ్సల్యూట్లీ. Our security forces, law enforcement agencies must have done their homework, and then only. Otherwise, who is Jyoti Malhotra? She is not a celebrity, she is not a politician, she is not a film star, she is not a karodpati, she doesn't represent any political party, she is just a normal woman. Why among many thousands of influencers, why only her? It means there is a credible and formidable backgrounded to that. Otherwise she won't have been put behind bars. ante. So అయితే మొత్తానికి అప్రమత్తం అవ్వాల్సిన చాలా విషయాలు ఉన్నాయి. వాట్ కైండ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ వీఆర్ షేరింగ్ ఇన్ ద పబ్లిక్ డొమైన్ అనేది చాలా ఇంపార్టెంట్, సివిలియన్ రెస్పాన్సిబిలిటీ భాగం. అండ్ వాటితో పాటు అఫ్ కోర్స్ యుద్ధం ఇంకా అయిపోలేదని మనం ఎప్పుడు కూడా కనిపెట్టుకుని ఉండాలి. 100%. ఇంకొక చిన్నది మీ ద్వారా నేను చెప్పాలనుకున్నది పేరెంట్స్కి చెప్తున్నాను. పేరెంట్స్, మీ అబ్బాయిలకి అమ్మాయిలకి, ముఖ్యంగా అమ్మాయిలకి స్మార్ట్ ఫోన్ ఇచ్చినప్పుడు వాళ్ళకి కొద్దిగా ఎక్కువ, అంటే ఐఎమ్ నాట్ బీయింగ్ పార్షియల్, గర్ల్స్ టెండ్ టు హ్యావ్ మోర్ ఫోటోగ్రాఫిక్ సెన్స్ ఆఫ్ దే వాంట్ టు హ్యావ్ మోర్ పిక్స్ వేర్ ఎవర్ దే గో. అవును, ఐ హ్యావ్ సీన్ దట్. నాట్ దట్ బాయ్స్ డోంట్ డూ, బట్ బాయ్స్ 10 చేస్తే వీళ్ళు 15 ఫోటోగ్రాఫ్స్ అనుకుందాం. Maybe it is something related to how girls relate themselves with the nature. Ante. Maybe they love nature, they wanted to preserve those beautiful moments. Nothing wrong. But given the context of Indo-Pak, given the security scenario of the country, please maintain restraint. Don't click unnecessary photographs. Even if you click, don't post it in the public, social media, Instagram or Facebook or some other, Twitter, this and that, be careful, because right now it is not a normal condition. అంతే కదా. జ్వరం వచ్చినప్పుడు, ఒంట్లో బాగోనప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటామో మనం అక్కడ పచ్చం చేస్తాం అంటాం కదా తెలుగులో. ఆ పచ్చం దేనికి చేస్తాం? జ్వరం త్వరగా తగ్గడానికి. అలాగా ఇప్పుడు యుద్ధం వచ్చినప్పుడు
తప్పకుండా మనం అతి జాగ్రత్తగా ఉండడం, జాగ్రత్తగా ఉండి ఒళ్ళు మనం అంటే మనస్సు రెండింటిని కంట్రోల్ పెట్టుకొని రైట్, ఏం చేయాలో అది చేస్తా. దేశ భద్రత దేశ రక్షణకి మించిన వేరే ప్రయారిటీ ఏమి లేదు మనకి. రైట్. లాస్ట్ భారత్ అంటే ఏంటో ఒకసారి మన వాళ్ళకి చెప్తా. BHARAT భారత్ కొత్త నిర్వచనం. అవును, మళ్ళీ ఇంకోసారి చెప్తున్నా మీకు, ఎందుకంటే అందరి నోళ్ళల్లో మనసుల్లో నానాలు ఇది. ఇక్కడ గుండెలో పెట్టుకోండి. భారత్ అంటే ముఖ్యంగా పాకిస్తాన్కి వేరే ప్రపంచ దేశాల్లో భారత్కి వ్యతిరేకంగా ఉన్న వాళ్ళకి చెప్తున్నాం. భారత్ అంటే బిల్డింగ్ ఏ హార్మోనియస్ బట్ అడాషియస్ రాజ్ RAJ టు అడ్వాన్స్ టాలెంట్ ట్రేడ్ టెక్నాలజీ అండ్ టు డెసిమేట్ డెస్ట్రాయ్ టెర్రరిజం. ఇది భారత్ అంటే అర్థం. అది బిల్డింగ్ ఏ హార్మోనియస్, హార్మోనియస్గా అందరితో కలిసి ఉందాం అనుకుంటున్నాం మేము. బట్ అడాషియస్ అంటే ధైర్యము, ఆత్మస్థైర్యంతో టు బిల్డ్ ఏ రాజ్ అంటే ఒక దేశాన్ని మేము నిర్మించుకోదాం అనుకుంటున్నాం. 2047 కల్లా 100 ఏళ్ళు పూర్తవుతాయి మాకు. వీ వాంటెడ్ టు అడ్వాన్స్ టాలెంట్, వీ వాంటెడ్ టు అడ్వాన్స్ ట్రేడ్, వీ వాంటెడ్ టు అడ్వాన్స్ టెక్నాలజీ, వీ వాంటెడ్ టు బి నోన్ ఇన్ ద వరల్డ్. టాలెంట్ ఎక్కడ ఉందిరా, ట్రేడ్ ఎక్కడ జరుగుతుందిరా, టెక్నాలజీ ఎక్కడ ఉందిరా, టూరిజం ఎక్కడ ఉందిరా అంటే భారతదేశంలో ఉంది అని ఎత్తుక్కుంటా ప్రపంచ దేశాల భారతదేశం వైపు చూసి సగర్వంగా సర్వసత్తాక సార్వభౌమ రాజ్యంగా ప్రపంచ దేశాల్లో తనదైన వాణి వేడి ఏదో అంటారు కదా మీరు, వేడి ఆ రెండింటిని తగిలే విధంగా ఆ విధంగా చేయాలని భారత్ అంటే అది. అట్లా సేమ్ టైం వీఆర్ చాంపియనింగ్ ద కాజ్ ఆఫ్ హ్యూమనిజం. మానవతావాదాన్ని ప్రమోట్ చేస్తా, ఉగ్రవాదము మతవాదము దాన్ని ఖండిస్తూ ఎక్స్ట్రీమ్ దాన్ని అధపాతాళానికి తొక్కుతా దీన్ని హ్యూమనిజం విక్టరీ ఓవర్ టెర్రరిజం. దిస్ ఈజ్ వాట్ భారత్ స్టాండ్స్ ఫర్, అవర్ ఇండియా స్టాండ్స్ ఫర్, అవర్ మదర్ల్యాండ్ స్టాండ్స్ ఫర్. మనకి నిజానికి పేరెంట్స్కి కూడా తెలియకుండా సోషల్ మీడియాని పిల్లలు తెలియక మిస్యూజ్ చేయడం జ్యోతి మల్హోత్రా లాంటి అమ్మాయిలు, ఇది చాలా షాకింగ్ విషయం డాక్టర్ రమేష్. బికాజ్ అంటే వాళ్ళ నాన్నగారు మాట్లాడినప్పుడు నాకు అసలు తనకి యూట్యూబ్ ఛానల్ ఉన్నట్టు కూడా తెలియదని చెప్పాడు ఆయన. అదేనండి, ఇప్పుడు ఈ న్యూక్లియర్ ఫ్యామిలీస్ వచ్చేసిన తర్వాత మనకి జాయింట్ ఫ్యామిలీ వ్యవస్థ, మనకి కుటుంబ వ్యవస్థ ఇదివరకు అందరం కలిసి ఆ ప్రేమలు ఆ ఆప్యాయతలు అదంతా ఎక్కువ ఉండేదండి. ఇప్పుడు ఏమైపోయిందంటే చాలామంది యువత సిటీస్కి వచ్చేసిన తర్వాత తల్లిదండ్రులు ముఖ్యంగా చెప్పాలి అంటే సోషల్ మీడియా ఎంత మంచి చేస్తుందో తెలియదు కానీ సోషల్ మీడియా ఇట్ హ్యాస్ బికమ్ ద బ్యూటీ అండ్ ద బీస్ట్. అవును, ఇఫ్ ఐ మే యూస్ దట్ వర్డ్. కరెక్ట్, ఇట్స్ ఎ బ్యూటీ అండ్ ఇట్స్ ఆల్సో ద బీస్ట్. కరెక్ట్. ఇప్పుడు జ్యోతి మల్హోత్రా చిన్నదేం కాదు, వయసులో పెద్దదే ఆమె. డెఫినెట్గా షీ మస్ట్ బి 30+. ఓకే, షీ ఈజ్ నాట్ ఏ టీనేజ్ గర్ల్ ఆఫ్ 16, 18, 17 year old. She knows what she is doing. ఆమెకు తెలుసు ద కాన్సిక్వెన్సెస్ ఆఫ్ వాట్ షీ ఈస్ డూయింగ్ ఆల్సో ఇఫ్ కాట్. అవును, అంతే కదా. షీ నోస్. సో కాన్షియస్గా చేసింది ఆమె, నెంబర్ 1. నెంబర్ 2, జ్యోతి మల్హోత్రా వాళ్ళ ఫాదర్ని మీడియా వాళ్ళు ఇంటర్వ్యూ చేసినప్పుడు ఆ అమ్మాయి ఏదో వస్తుంది హర్యానా, మళ్ళీ ఢిల్లీ వెళ్ళిపోతుంది, వస్తుంది మళ్ళీ ఢిల్లీ వెళ్ళిపోతుంది, వచ్చినప్పుడు కెమెరాలు అవి ఇవి కిట్లు పట్టుకొని వస్తుంది. తర్వాత మేము పాకిస్తాన్ వెళ్ళిన విషయం నాకు అసలు తెలియదు. ఆ అమ్మాయి వేరే వేరే దేశాలు ఎక్కడికి వెళ్ళిందో కూడా నాకు తెలియదు. వచ్చినా కానీ ఆ 2 రోజులు 3 రోజులు ఉంటాం, మళ్ళీ ఢిల్లీ వెళ్ళిపోవటం, ఢిల్లీలో ఎక్కడ ఉంటుందో కూడా నాకు తెలియదు. అది చాలా విచిత్రంగా ఉంది. ఇంకా ఏమన్నారంటే ఆయన, మరి మీరు మీ అమ్మాయిని అడగలేదా ఎక్కడ ఉంటుంది అన్నప్పుడు నేను అడిగినా కానీ నాకు ఎక్కువ సమాధానం దొరకలేదు అనే విషయం కూడా అతను చెప్పాడు. ఇంకో విషయం కూడా చెప్పారు ఏంటంటే, మరి ఇట్లా ఈ అమ్మాయి టీవీలో ఎక్కువగా ఈ యూట్యూబ్స్లో వీడియోలు వేస్తుంది, మరి మీ అమ్మాయి వీడియోలు మీరు చూడలేదా? చూశాను, మా అమ్మాయి వీడియోలు నేను చూశాను, అది అంతా నార్మల్గానే ఉందనుకుంటాం కానీ ఇట్లా ఎందుకు అనుకుంటాము. అదే. సో నాకు కూడా ఒక రకంగా షాక్. ఇంకొక మాట అన్నాడు ఆయన, ఇంకొక చొరకేశాడు లా ఎన్ఫోర్స్మెంట్కి. అది చెప్పాలి. పాకిస్తాన్ వెళ్ళిందంటే పాకిస్తాన్ మా అమ్మాయి వెళ్తానికి డిప్లొమాట్స్ మరి ఇక్కడ పర్మిషన్ ఇవ్వాలి కదా, భారత సర్కార్ పర్మిషన్ ఇస్తేనే కదా వీసా తీసుకొని పాకిస్తాన్ దగ్గర నుంచి వీసా తీసుకుంటుంది భారతీయ పౌరాలు, ఫ్లైట్ ఎక్కి వెళ్ళొద్ది, ఇమిగ్రేషన్ అధికారులు మరి ఆపాలిగా. అంటే అప్పటికి వాళ్ళకి సమాచారం లేదు అంటే ఈయన అడగటం, అంటే ఈయన అదలా అడుగుతాడైనా అంటే వ్యంగ్యంగాని ఆయనకు చురకపడింది. అంటే ఆయన ప్రశ్నించిన తీరు చెప్తున్నాను నేను.
అంటే స్టిల్ హీఈస్ ట్రయింగ్ టు సే మై గర్ల్ ఈజ్ ఇన్నోసెంట్. హీ వాంట్స్ టు డిఫెండ్ హర్ అంటే హిస్ డాటర్. అదే. సో దట్ ఈస్ ఓకే, అండర్స్టాండబుల్. బట్ వాట్ ఐఎమ్ ట్రయింగ్ టు సే ఈజ్ పేరెంట్స్కి పిల్లలు ఏం చేస్తున్నారో సమాచారం ఉండకపోవడం. ఇప్పుడు ఈ ఇంటర్నెట్ యుగంలో మేడం ఇట్ ఈస్ ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ టు హ్యావ్ ఏ వాచ్ ఆన్ పిల్లల మీద వాట్ చిల్డ్రన్ ఆర్ గోయింగ్ త్రూ, వాట్ కైండ్ ఆఫ్ ఆ సేఫ్టీ మెజర్స్, వాటి మీద ఒక రకమైన దాని ఫిల్టర్స్ ఉండాలి. కరెక్ట్గా ఆ ఫిల్టర్స్ ఉంటావు. దట్ డజంట్ మీన్ దట్ పేరెంట్స్ ఆర్ ట్రయింగ్ టు స్టాప్ యువర్ ఫ్రీడమ్. అయ్యో అసలు పిల్లలు కూడా అర్థం చేసుకోవాలి అది. అవునవును. ముఖ్యంగా ఈ సెక్యూరిటీ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్లో ఇట్ ఈస్ ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్. పేరెంట్స్ అండ్ అంటే ఐ విల్ టెల్ యూ వన్ థింగ్ మేడం, ఫైనల్గా డిన్నర్ టేబుల్ దగ్గర కూర్చొని అందరము మన ఇంట్లో ఏదన్నా గొడవ జరిగితే మనం ఎంత సీరియస్గా ఆలోచిస్తాం పంచాయతీ పెట్టుకొని, అలానే భారతదేశానికి పాకిస్తాన్కి మధ్య జరుగుతున్న గొడవను కూడా అంత సీరియస్గా డిస్కస్ చేయాల్సిన అవసరం ఉంది. అండ్ డూస్ అండ్ డోంట్స్ పిల్లలకు చెప్పాల్సిన అవసరం ఉంది. అంటే మనం What చేసే not to do వ్యాఖ్యలు, internet. బయట చేసే కామెంట్లు, ఇవన్నీ కూడా దే మ్యాటర్ కదండి. చాలా మ్యాటర్. తప్పకుండా స్క్రూటినీలో ఉంటాయి. ఎవరో ఒకళ్ళు ఇర్రెస్పాన్సిబుల్గా ఒక కామెంట్ పోస్ట్ చేసేస్తారు, దానికి పర్యవసానాలు ఉంటాయి. విషయం కూడా డిస్లైక్స్ ఇవ్వటము ఇట్లాంటి, ముఖ్యంగా హిందూ ముస్లిం మధ్య బ్రేక్ బ్యారియర్స్, బిల్డ్ బ్రిడ్జెస్ అనే విధంగా పేరెంట్స్ పిల్లల్ని ఇప్పుడు గ్రూమ్ చేయాల్సిన అవసరం ఉంది. అమ్మ ఒకళ్ళు తప్పు చేస్తే అందరూ తప్పు చేసిన వాళ్ళు అనొద్దు. మీరు ఎవరో 1000 మందిలో ఒక పొరపాటు చేశాడు ఒకడు, అలా అని ఆ కమ్యూనిటీ మొత్తానికో, ఆ మతం మొత్తానికో, ఆ ప్రాంతం మొత్తానికో తప్పుని మీరు ఆపాదించొద్దు. అది చాలా పెద్ద తప్పు. అందరితో కలిసిమెలిసే ఉండాలి, బాగుండాలి. బట్ అట్ ద సేమ్ టైం కాన్షియస్గా ఉండాలి, అవేర్నెస్ ఉండాలి. ఓహో ఇలా కూడా జరిగే అవకాశం ఉందా, ఏమైనా అనుమానాలు ఉన్నప్పుడు లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీస్ అంటే పోలీసు కానీ మాకు కానీ చెప్పాలని పేరెంట్స్ చిల్డ్రన్కి కూడా ఇప్పుడు చెప్పాలి. స్కూల్స్లో, కాలేజెస్లో, షాపింగ్ మాల్స్లో ముఖ్యంగా. నేను భయపెడతానని చెప్పట్లేదు స్వప్న గారు, ఒక లాస్ట్ మాట చెప్తాను. హైదరాబాద్ లాంటి నగరంలోనే మనకి ఎన్నో షాపింగ్ మాల్స్ ఉన్నాయి. షాపింగ్ మాల్కి వెళ్ళినప్పుడు షాపింగ్ మాల్కి వెళ్ళొద్దని చెప్పట్లా నేను, మీరు మీ హ్యాపీనెస్ని చంపుకోవాలని చెప్పట్లా. ఐఎమ్ నాట్ ట్రయింగ్ టు అడ్వకేట్ దట్. వాట్ ఐఎమ్ ట్రయింగ్ టు సే ఇస్ ద మొమెంట్ యూ విజిట్ ఎనీ మాల్, బిగ్ మాల్, రైట్, బిగ్ పార్క్, బిగ్ కాంగ్రిగేషన్, బి ఒక అడుగు అలా స్టే అయ్యి ఏమున్నాయి ఇక్కడ, ఎలా ఉంది, జరగరాంది ఏమన్నా జరిగితే వాట్ ఆర్ ద ఎస్కేప్ రూట్స్ అంటే ఒక అలర్ట్నెస్తో ఉండడం, అలర్ట్నెస్తో ఉండి రైట్ ఆ ఫైర్ సేఫ్టీ సెక్యూరిటీకి సంబంధించి ఏమైనా ఉన్నాయా ఇక్కడ లేవా అనే ఒక, అంటే యూ హ్యావ్ టు టేక్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ యువర్ ఓన్ రియాక్షన్ టు వాట్ మైట్ హ్యాపెన్ అని. అంతే. అండ్ చాలా వరకు మనకి చాలాసార్లు ప్రూవ్ అయిపోయింది. తప్పకుండా సోషల్ మీడియాలో ముఖ్యంగా పోస్ట్ చేసే వాటికి బాధ్యతారాహిత్యం కానీ, ఒక విధమైన అంటే వన్ సైడెడ్ సపోర్ట్ లాంటిది కనిపిస్తే మాత్రం ఖచ్చితంగా ప్రభుత్వం, అలాగే లాట్ ఆఫ్ ది ఇంటెలిజెన్స్ ఇస్ వాచింగ్. నిఘా సంస్థలు, నిఘా వ్యవస్థలని కూడా ఒక కన్నేసి ఉంచాయి ఇప్పుడు, ముఖ్యంగా 12 మంది బయటపడిన తర్వాత. బట్ చాలా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు డాక్టర్ రమేష్ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్. రైట్, జై హింద్.